దేశంలో జరుగుతున్నట్టు ఉగ్రముగ్గుల దాడుల్లో అమాయకులైనటువంటి టూరిస్టులు 28 మంది చనిపోవడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లో అమిత్ షా మోడీ మేము 370 రద్దు చేస్తే ఇక్కడ శాంతి నెలకొల్పుతాం, ఇక్కడ ప్రజలకు ఒక శాంతియుత పరిపాలన అందిస్తామని చెప్పి ఆ రోజు 370 రద్దు చేశారు. ఈ రోజు వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను ఎంత మాత్రం కూడా నిర్మూలించలేదు. అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి కూడా భరోసానిచ్చేటువంటి పరిపాలన జరగలేదు. అక్కడ పుల్వామా దాడి జరిగి 40 మంది చనిపోతే ఈ రోజు వరకు కూడా అతిగతి లేదు, కనీసం ఎంక్వైరీ లేదు. ఈ రోజు 28 మంది చనిపోయారు. ఈ రోజు మతాన్ని ఈ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి మూలాలను చంపివేయకుండా అమాయక ప్రజలను చంపుతున్నటువంటి ఉగ్రవాదులు నశించాలని ఈ రోజు జరుగుతున్నటువంటి ఉగ్రవాద దాడులకు బాధ్యతగా వహించి ఈ రోజు కేంద్ర మంత్రి అమిత్ షా గారు రాజీనామా చేయాలి. ఎందుకంటే 11 సంవత్సరాల పరిపాలనలో ఈ రోజు వరకు కూడా కనీసం అక్కడ శాంతి నెలకొల్పలేదు. ఒక పక్క శాంతి నెలకొల్పుతామని చెప్తూనే ఈ రోజు ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్నటువంటి సామ్రాజ్యవాదులను అండదండగా ఉన్నటువంటి సామ్రాజ్యవాద ముసుగులను తొలగించాలి. ఈ సామ్రాజ్యవాద పెట్టుబడిదారు యొక్క ముసుగులో భాగమే ఈ రోజు ఇరాక్ లో కావచ్చు, పాలస్తీనా మీద కావచ్చు జరిగే దాడులన్నీ కూడా ఈ కోవకు చెందినవి. ఈ రోజు కాశ్మీర్ కావచ్చు, రేపు మన పాలస్తీనా కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాలలో జరుగుతున్నటువంటి దాడులను ఖండించాలి. ప్రపంచ శాంతి నెలకొల్పాలి. భారతదేశంలో ప్రజలకు ఒక ఉన్నతమైనటువంటి పరిపాలన అందించాలి, శాంతిగా బతికేటువంటి పరిపాలన అందించాలి. లేని వేళ కేంద్ర ప్రభుత్వం తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా. ఓకే కామ్రేడ్స్.